హలో అండి, ఈ రోజున వెయిట్ లాస్ రెసిపీలో మార్నింగ్ అయితే ఇలా క్యారెట్ జ్యూస్ తీసుకున్నాను. బరువు తగ్గడానికి ఎంతో సహాయపడే ఈ క్యారెట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. క్యారెట్ జ్యూస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా 3 క్యారెట్లని శుభ్రంగా కడిగి పైనున్న చెక్కు మొత్తాన్ని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక స్ట్రైనర్ తోటి ఈ విధంగా వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న క్యారెట్ జ్యూస్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో అరగంట పాటు నానబెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక హాఫ్ లెమన్ కూడా జ్యూస్ పిండుకుంటున్నాను. ఇలా లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెడీ చేసుకుని పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ని అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఒకవేళ మీకు కొంచెం స్వీట్గా తాగాలి అనుకుంటే క్యారెట్ జ్యూస్ని ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మార్నింగ్ అయితే జ్యూస్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇక్కడ నేను మిల్లెట్స్తో చేసిన 2 దోశలకు తీసుకున్నాను. దాంతోపాటు సీజనల్ ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను వాటర్ మెలన్ తీసుకున్నాను. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. లంచ్లోకి వచ్చేసరికి కొంచెం వైట్ రైస్, దొండకాయ ఫ్రై, బీరకాయ పప్పు, అలానే 2 ఎగ్స్ని బాయిల్ చేసుకొని తీసుకున్నాను. నైట్ అయితే డిన్నర్లోకి ఇక్కడైతే నేను 2 చపాతీలు, పన్నీర్ కర్రీ, కీర దోసకాయని కట్ చేసుకొని తీసుకున్నాను. అలానే ఆనియన్ కూడా కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ రోజున వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అయితే ఇదండి. మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.